స్ట్రెస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు అందరు స్ట్రెస్ బారిన ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? సో ఇక్కడ చిన్నపిల్లల పరంగా చూసుకుంటే స్కూల్స్లో హోంవర్క్స్ చేయట్లేదు, లేదంటే టీచర్స్ ఏదో అన్నారనో, లేదా కిడ్స్ ఏదో అన్నారంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల స్ట్రెస్ అనేది మనకి ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది. సో ఇక్కడ పెద్దవాళ్ళ పరంగా చూసుకుంటే ఆఫీస్లో చూసుకుంటే బాస్ ఏదో అన్నాడనో, లేదంటే కొలీగ్స్ ఏదో అన్నారనో, సో ఆ విధంగా స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో బయట చూసుకుంటే ఫ్రెండ్స్ ఏదో అన్నారనో, రిలేటివ్స్ ఏదో అన్నారనో, ఫ్యామిలీ మెంబర్స్ ఏదో అన్నారనో, చిన్న చిన్న వాటి కోసం మనం ఎక్కువ స్ట్రెస్కి గురవుతుంటాం. సో ఈ స్ట్రెస్ ఎక్కువగా మన బాడీలో ఉండడం వల్ల మన బాడీలో మేజర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తామండి. ఎందుకంటే మన బాడీలో అన్ని ఆర్గన్స్కి, హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీ, ఇవన్నిటికి కూడా చిన్న చిన్నగా ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బాగా కోపం వస్తుంది, బాగా అరుస్తాము, సో బాగా ఎక్కువ స్ట్రెస్కి గురవుతాము, మెంటల్ టెన్షన్ వస్తుంది. ఇవంతా ఎందుకు వస్తుందంటే రీజన్ స్ట్రెస్. సో స్ట్రెస్ మనం ఓవర్కమ్ చేసుకోవాలి. సో ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు? సో నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం కామ్ డౌన్ అనమాట. సో ఖచ్చితంగా కూడా సైలెంట్గా ఉండాలి. ఎంత కామ్ డౌన్ ఉంటే అంత మంచిది. సో రెండోది హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. ఇది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం గమనిస్తే ఎప్పుడైతే మనం అన్హెల్తీ ఫుడ్ కావచ్చు, అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకుంటే ఆ డే మొత్తం కూడా అన్ఈజీగా ఉంటాము. సో దానివల్ల కూడా స్ట్రెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మూడోది వచ్చేసి ఏంటంటే ఏదైతే మీకు వచ్చే ఛాలెంజ్కి సో దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు మీ స్ట్రెస్ అనేది తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఏది కూడా మీరు పర్సనల్గా తీసుకోకండి, అన్నీ కూడా టేక్ ఇట్ ఈజీ అనమాట. సో వై? బికాస్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండ్ నథింగ్ ఈజ్ పర్సనల్. సో అందుకనేసి ఖచ్చితంగా ఏదైనా మీరు చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ఎక్కువ స్ట్రెస్ గురవుతుంది. మీ స్ట్రెస్ గురవడం వల్ల మీ బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా వర్క్ చేయదు, మీ హార్ట్ అనేది సరిగ్గా వర్క్ చేయదు, అండ్ మీ నర్వస్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయదు. సో దీనివల్ల మీరు షుగరు, బీపీ, థైరాయిడ్ అన్ని రకాల హెల్త్ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనేసి ఖచ్చితంగా స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, మన రోజు మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ, హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండి, రెగ్యులర్గా వర్కౌట్స్ చేసుకుంటూ, రెగ్యులర్గా హెల్తీ లైఫ్తో లీడ్ చేస్తూ, ఒక బుక్ రీడ్ చేసే హ్యాబిట్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మన బాడీలో స్ట్రెస్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇంకొక విషయం, సో మన బాడీలో స్ట్రెస్ అనేది కంట్రోల్ అవ్వాలి అంటే వీక్లీ 2 టైమ్స్ లేదా డే వన్స్ అయినా సరే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తామో, లేదంటే ఎప్పుడైతే మనం కొలీగ్స్తో టైం స్పెండ్ చేస్తుంటామో, సో దానివల్ల మన స్ట్రెస్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే ఎవరు అనుకుంటున్నారు? క్లోజ్ ఫ్రెండ్స్, ఎవరైతే మనకి బాగా దగ్గరగా ఉంటారో, ఎవరైతే మనకి అండర్స్టాండింగ్ అంటే మనం అర్థం చేసుకుంటారో, సో వాళ్ళతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఆటోమేటిక్ మీ బాడీ స్ట్రెస్ అంతా కూడా కంట్రోల్. సో ఎందుకని ఖచ్చితంగా హెల్త్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ మంచి లైఫ్తో రీచ్ చేయండి, అండ్ ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి, వీక్లీ ట్వైస్ అన్నా కూడా. సో దానివల్ల మీ బాడీ స్ట్రెస్ అంతా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ. ఐ థింక్ సో వీడియో నచ్చవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్